హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేశము కొరకు ప్రార్థించవా అనే అంశం మీద నేను మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. విల్ యూ నాట్ ప్రే ఫర్ యువర్ ల్యాండ్, ఫర్ యువర్ కంట్రీ? దేశం కొరకు మనం ప్రార్థించాలా వద్దా? ప్రార్థించాలి. మనం బాగుండాలంటే దేశము బాగుండాలి. దేశము క్షేమం కొరకు ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని ప్రజలం. దేవుడు మనల్ని మరి దేవుని బిడ్డలుగా ఎంచుకున్నాడు. దేవుని కుటుంబంలో జన్మించినాము. మనం రక్షణ పొందిన వారం, యేసు రక్తం చేత విమోచింపబడిన జనం. మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు. నది వలె సమాధానాన్ని ఇస్తానన్నాడు. యెషయా 66:12 ఉంది. నది వలె సమాధానాన్ని నేను దాని యొద్దకు రాజేతును అన్నాడు. మనకు సమాధానం కావాలి. ఇప్పుడు సమాధానం లేదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో అది వరదల బీభత్సం ఒక దిక్కు, కొండ చర్యలు విరిగిపోవడము, మనుషుల జీవితాలన్నీ అతలాకుతలమైపోవడము, తర్వాత ఇంకా చూస్తే క్రైస్తవుల మీద దాడి, ఎన్నో హింసలు, అంటే మైనారిటీ క్రైస్తవులు ఉండకుండా చేయాలనే ప్రయత్నాలని ఎన్నెన్నో మనం వార్తలు వింటున్నాం. దుర్వార్తలు చాలా ర్యాపిడ్గా దుర్వార్తలు అయితే వివిధ మాధ్యమాల ద్వారా వ్యాపిస్తుంది. ప్రజల్లో క్షేమం లేదు, ప్రజలకు నెమ్మది లేదు, ప్రజలకు ధైర్యము చెడిపోయింది. ప్రజలకు ఆదరణ రావాలంటే మరి మనము మధ్యలో ఉండి ప్రార్థించాలి. దేవుడు మనకిచ్చిన దేశం కొరకు, ప్రజల కొరకు, దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు, వారి కొరకు మనం మధ్యలో నిలబడి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎజెకియెల్ గ్రంథం 22:30 ఉన్నది ఆ మాట. నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందుల్లో నిలుచుని వారి కొరకు విజ్ఞాపన చేయవాడు ఎవడున్నాడని నేను వెతుకుతూ ఉన్నాను, కానీ నేను ఒకరిని కూడా కనుగొనలేదు అని అంటున్నాడు. దేశం పాడుగాకున్నట్లు మరి ప్రార్థన చేయాలన్నమాట. దేశం పాడుగాకున్నట్లు బద్దలైన సందుల్లో నిలుచుని మరి ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు 22:30 చూడండి. ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంటే దేవుని కోపము మనుషుల మీదకి రాకుండానట్లు దేవుని ప్రజలు బద్దలైన సందుల్లో నిలబడి విజ్ఞాపన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తన మనసు మార్చుకొని దేవుడు ఉగ్రత రాకుండా కాపాడతారు, ప్రజలు కాపాడబడతారని వాక్యంలో ఉంది. కాబట్టి యేసు నామము ధరించిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది ప్రార్థన చేయడం. మనం ఇప్పుడు ఈ దినాల్లో మనము బాగా మరి భుజించి మన సుఖం కోరి ఏమాత్రం ఇతరులు నశించే ప్రజల గురించి బాధ్యత లేకుండా ఉంటే అది ఎప్పటికీ న్యాయమైనది కాదు. న్యాయమైనది కాదు. నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, నీ కుటుంబం క్షేమం చూసుకుంటున్నావు. అక్కడ తోటి సహోదరులు, అంటే ఇప్పుడు మన బిడ్డలు, అంటే మనము దేవుని కుటుంబంలో పుట్టినాం, మన తోటి సహోదర సహోదరులు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు. భయపడి వారి జీవితాలు పరుగని ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎన్ని శ్రమలు, ఆహారం లేదు, వస్త్రం లేదు, వారికి నీడ లేదు, అన్నీ కోల్పోయినారు. వాళ్ళకున్న గుడులు తగలబెట్టినారు, ఇల్లు అంతా నశింపజేసినారు, పైగా ప్రాణహాని. పోనీ ఇవన్నీ పోతే పోనీ దేవుడు ఉన్నాడంటే మళ్ళా ప్రాణాల మీద పడి చంపుతున్నారంటే కాదు, అత్యాచారాలు చేస్తున్నారు, స్త్రీలకు మానభంగం కలదు. అంటే ఇలాంటి ఒక మరి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలాగో సుఖంగా తిని నిద్రపోతావు అంటే నీకు మనస్సాక్షి లేదన్నమాట. క్వశ్చన్ మార్క్. నువ్వు దేశం కొరకు ప్రార్థించవా? నువ్వు 3 పూటలు తిని సకులం ముకులం కూర్చొని వార్తలు వింటావా? లేక చుట్టుకొని పండుకొని హాయిగా ఈ సమస్య నాది కాదనుకుంటే రేపు అదే సమస్య నీ మీదకి వస్తే నువ్వేం చేస్తావు? కాబట్టి మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. లేకుంటే శోధన వస్తుంది, మీరు నిలవలేరు. మీరు అలాగే మరి ఈ శోధనలో శ్రమల్లో తాళుకోలేకుండా ఓడిపోతారు, మరణమైపోతారు. కాబట్టి శ్రమ రాకముందే మనం ఏం కావాలి? మెలకువగలగాలి. దేశంలో మనకు క్షేమం ఉండాలి, మనకు ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, మరి మనకు స్వాతంత్రం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. దేశము మా దేశం భారతదేశం అని మనం ఎంత మురిసిపోతాం కదా. ఇంతవరకు చాలా సామరస్యంగా, ఎంత కల్చరల్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎన్ని వివిధ భాషలున్నా
వివిధ బ్యాక్గ్రౌండ్ ఉన్న అందరూ మరి ఒకే తాత్పర్యం కలిగి, అంటే ఒకే రీతిగా దేశాన్ని ప్రేమిస్తూ సంతోషంగా సమాధానంగా గడిపినాం. మరి ఈ మధ్యలో ఇలాగూ మరి సాతానుడు తాండవమాడుతున్నాడని చెప్పాలి. ఎందుకు ఇంత అల్లకల్లోలం, ఎంత కలవరం, ఎంత బాధ, ఎన్ని మరి అక్రమాలు, అగత్యాలు మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాగ దేశం ఇలాగ పాడవుతుంది? మనం ఏం చేయాలి దేశం కొరకు? తప్పకుండా రోధించాలి, ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే ప్రార్థన దేవుని మరి కార్యాలు మనకు బయలుపరుస్తుంది. దేవుడు తప్పకుండా స్పందిస్తాడు ప్రార్థన. మనం ప్రార్థన లేకుండా మనము నిద్రపోతూ ఉంటే మనము శ్రమను తట్టుకోలేం. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఆలయము ఇలా ఉదయమే 4 గంటలకు సిద్ధమై ఉంటుంది. ప్రతి ఉదయం మీరు వచ్చి ప్రార్థన చేయొచ్చు. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. ఉదయం కొద్దిగా లేవండి, చురుకుగా ఉండండి. నేను ఎప్పుడు చెప్తాను, చురుకుగా ఉండుట గొప్ప లాభము. మరి శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు, బద్ధకస్తులు దరిద్రులు అవుతారు. కీడు ఎవరి మీదకి వస్తుందంటే బద్ధకస్తుల మీదకి వస్తుంది. సాతానుడు ఎవరిని మరి నశింపజేస్తాడంటే వారికి ఉత్సాహం లేదు, వారికి మరి ప్రార్థనా జీవితం లేదంటే సాతానుడు వారిని లొంగ తీసుకుంటాడు, మరి వారిని నశింపజేస్తాడు. కాబట్టి శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మందిరం అయితే 4 గంటలకు సిద్ధంగా ఉంటుంది. మీరు ఏ మూలనన్నా కూర్చోండి, మంచిగా దేవునిలో ఆనందించండి, మెడిటేట్ చేయండి. మరి ఇట్టి స్వాతంత్రం, ఇట్టి స్వేచ్ఛ ఇప్పుడున్నది. దీపం ఉండగానే మీరు ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. రేపేమవుతుంది మనకు తెలియదు కదా. కాబట్టి ప్రార్థన చేస్తే ప్రతి కీడు తొలగిపోతుంది. దేశంలో కానీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ కీడు తొలగిపోవాలంటే ఒకటే ఒక మార్గం, అది నీ ప్రార్థన జీవితం. ప్రార్థించాలి, మరి ఉపవసించాలి. ఉపవాసం ఎందుకు ఉంటామంటే మనకు ఏకాగ్రత కొరకు, ఫోకస్ అన్నమాట. మనకు ఇంకా దేని మీద ధ్యాస లేదు, మనకు ప్రార్థన మీద ధ్యాస ఉంది. చూడండి, ఒక చెట్టు మీద నుండి ఒక పండు పడాలంటే నువ్వు కనుబొమ్మలన్నీ ముడేసి ఇట్లా చేసి ఫోకస్ కొడితే ఆ చెట్టు మీద పండు పడుతుంది. కుప్పటి రాళ్ళు లేకుండా కొట్టినా అది పండు పడదు కదా. అలాగే ప్రార్థనలో ఏకాగ్రత కొరకు మనం ఉపవసిస్తే మనం ఏం చనిపోం. ఎందుకంటే మనం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. ఎన్నో పర్యాయములు నేను ఉపవాసం ఉండినాను, మరి నేనేం చనిపోలేదు, నా ఆరోగ్యం మెరుగుపడింది, కానీ నేనేం చనిపోలేదు కదా. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, పాటలు పాడాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా మరి మనము చూస్తాము దేవుని కార్యం. అయితే మనం శత్రువుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను శత్రువులను ప్రేమించేవాడు. హింసించే వారికి ఏం చేయన్నాడు? ప్రార్థన. హింసించే వారు కూడా ప్రార్థన చేయాలంటే ఎంత గొప్ప కార్యం. అది మనం ప్రభు మనకు నేర్పినాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు సమస్తం చేయగలడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మనం దేనికి భయపడే అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి చెప్పిన మాట, దేవుని మాట ఏంటంటే భయపడవద్దు. హల్లెలూయా. మనం పాట పాడతాం కదా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయం దొరికినప్పుడు మంచి పాటలు పాడాలి. సియోన్ నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. కనుక బిక్కుబిక్కుమంటూ బ్రతికే అవసరం లేదు. మనం దేవుని బిడ్డలం. మనకు అన్ని ఆయుధాలు ఇచ్చిండు. ఒకటి ప్రార్థన చేయమన్నాడు, ఒకటి ఉపవాసం ఉండమన్నాడు, 7 పాటలు పాడమని చెప్పినా కానీ ఏ స్తుతిస్తే సాతాను శక్తులు అన్నీ పోతాయి. ఆరాధనలో దైవ సన్నిధి దిగుతుంది. దైవ సన్నిధి దిగిన దేని భయపడు. గొంతు మీద కత్తి పెట్టినా నీకు భయం ఉండదు. ఎందుకంటే దైవ సన్నిధితో నీవు నింపబడతావు. కనుక ఇలాంటిది, అందుకే సువార్త అనేది దేవుని శక్తి. హల్లెలూయా. రోమన్స్ 1:16 ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అయితే మనము ప్రార్థన చేయాలి. మనం అనుకుంటున్న భారతదేశంలోనే క్రైస్తవులకు శ్రమ అని.
ప్రపంచ యావత్తుగా క్రైస్తవులు అంటే సహించడం లేదు మనుషులు. క్రైస్తవులను చంపుతున్నారు. ఎక్కడ చూసినా క్రైస్తవులకు మరి ఉన్నది. మీరు అనుకుంటారు మనసులో, అసలు ఎందుకు క్రైస్తవులను బాధిస్తున్నారు? మరి మనలో సత్యం ఉంది కదా, మనం చెప్పేది సత్యవాక్యం కదా, ఎందుకు బాధిస్తున్నారు అన్నప్పుడు మరి నాకు జవాబు దొరికింది ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, ఎందుకు వై దే ఆర్ ట్రబ్లింగ్ అస్, ఎందుకు మనల్ని చూస్తే ఓరడం లేదు? మనం ఇంత మేలు చేస్తాం, హాస్పిటల్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, మరి ప్రజలకు సేవ చేయాలన్నా, నిరాధారులను ఆదుకోవాలన్నా, పేదలకు బీదలకు అనాథులకు సహాయం చేయాలన్నా మళ్ళీ మనమే ముందున్నాం కదా, మళ్ళీ మనల్ని ఎందుకు ఈ లోకం ద్వేషిస్తుంది? ఆ ప్రశ్నకు జవాబిస్తాను మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 చదువుతున్నాను. జాన్ 15th chapter 18 and 19. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మనం అంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది, మనల్ని మైనారిటీ అంటుంది, మనల్ని రూపుమాపేయాలంటుంది, కొత్తగా వస్తుందంట ఇంకేదో ఏంటది రాజ్యాంగం వస్తుందని. ఇవన్నీ వార్తలు వింటున్నాము. ఈ వార్తల్లో ఏది నెరవేరొద్దని నేను ప్రార్థన చేస్తున్నా. ఇవన్నీ మనం ఒక ఫేబుల్ లాగా ఏదో కథలాగా విని వెళ్ళిపోవాలి. ఏది కూడా దేవుని సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలకు రాలేదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు భయపడొద్దు. భయపడిందే మన మీదకి వస్తుంది. నువ్వు భయపడినది నీ మీదకి వచ్చేస్తుంది. భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. దేవుని సెలవు లేకుండా మాకేది రాదనే ధైర్యం ఉండాలి. భయపడటం వల్ల నీకు ఉరి వస్తుందంట, ఉచ్చు బిగిస్తుందంట భయపడే వాళ్ళకి. కానీ దేవుని మీద నమ్మకం ఉంచి వారు సురక్షితంగా ఉంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు యోహాన్ అంటే యేసు రొమ్మున అనుకున్న ప్రియ శిష్యుడు. ఆయన అంటున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీరేం పెద్ద వింతపోయి ఆశ్చర్యపోయే అవసరం లేదు. మీకంటే ముందు ఎవరిని ద్వేషించింది? యేసు ప్రభుని. యేసు ప్రభు ఎవరికైనా కీడు చేసిండా చెప్పండి? అందరికీ మేలు చేసినాడు. మేలు చేసి కీడు అనుభవించడానికే మీరు పిలువబడి తిరిగి అని అంటున్నాడు. మేలు చేసి కీడు అనుభవించడానికి. అయితే మీకంటే ముందుగా ప్రభువు ద్వేషింపబడ్డాడు. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. జవాబు దొరికింది కదా మీకు? జవాబు దొరికిందా? లోకం ఎందుకు ద్వేషిస్తుంది? మనం లోక సంబంధులము కాం. మనం ఎప్పుడు దేవుడు అంటాం. మనల్ని చూసి ఇతరులు ఏమంటారు? దేవుని బిడ్డలు అంటారు. మళ్ళీ ఎవరినన్నా అట్లా మనల్నే అంటారు. ఏమంటారు? దేవుని బిడ్డలు. మీరు దేవుని నమ్ముకున్నారా అని అంటారు. అంటే వాళ్ళు నమ్ముకునేది దేవుడు కాదని వాళ్ళే చెప్తున్నారు. అయితే మనం దేవుని బిడ్డలం కాబట్టి మనల్ని చూస్తే కొద్దిగా కష్టం అవుతుంది. అయితే నేను చెప్పినాను కదా, లోకము వెలుగును ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. లోకం ఎందుకు వెలుగును ద్వేషిస్తుంది? లోకము చీకటిని ఎందుకు ప్రేమిస్తుంది? మీకు అర్థం చేస్తాను. ఎందుకు మంచి వాళ్ళను ఈ లోకము ద్వేషిస్తుంది, ఎందుకు దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళని చంపుతుంది మీకు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20 చూడండి. జాన్ 3:19 and 20. వెలుగు లోకంలోనికి వచ్చాను. వెలుగు అంటే ఎవరు? యేసు ప్రభు. మార్గం, సత్యం, జీవం. వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. పాపం చేసే వాళ్లకు ఏమి ఇష్టం? చీకటి ఇష్టం. పాపం అంతా చీకట్లో నడుస్తుంది కదా. అయితే పాపం చేసేవాళ్ళు వెలుగును సహించరంట. ఎందుకంటే వారు చేసిందంతా బట్ట బయలవుతుంది కాబట్టి చీకటిని ప్రేమిస్తారంట. వారి కార్యాలు మరి చెడ్డవి కనుక వారు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తారంట. మనుషును వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించు. దుష్కార్యము చేయువాడు ప్రతివాడు దేన్ని ద్వేషిస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినా రాడు వాడు. ఎందుకంటే వెలుగునొద్దకు రాడు. వెలుగు అంటే భయపడతాడు. నా బండారం అంతా బట్ట బయలైపోతుంది, నేను రాను అంటాడు. కానీ యథార్థవంతుడు, సత్యం ప్రేమించేవాడు, వెలుగును ప్రేమించేవాడు, మార్గం కనుక్కునేవాడు ఎక్కడొస్తాడు? వెలుగునొద్దకు వస్తాడు. చీకటిని పాపాన్ని ప్రేమించేవారు వెలుగునొద్దకు రారు. సత్య ప్రవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు. అయితే
నేను ఒకసారి చెప్పినాను మీకు, నాకు గుర్తుంది. ఇక్కడ మరి నేను సేవ ఆరంభించినప్పుడు అంటే ఒక 31 years బ్యాక్, 31 సంవత్సరాల ముందు, అంతా నిర్జన ప్రదేశం ఇది, ఇంత బిల్డింగ్లు ఏం లేవు అప్పుడు. ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉండే ఈ మూల మీద. అయితే అప్పుడు కూడా నేను 4 గంటలకు లేసే అలవాటు. అప్పుడు ఇంతమంది లేరు, వాలంటీర్స్ ఏం లేరు. నేనే మంచిగా చీపురు పెట్టుకొని ఓడిసాను. నాకు చాలా సంతోషం అనిపించేది. దేవుని ఆలయం అంటే దేవుని శరీరం, అమ్మ క్రీస్తే ఈ శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు, ఎంతో భాగ్యం ఇది అని మంచిగా ఊడ్చేదాన్ని. అయితే ఊడ్చి అంతా అమర్చి షీట్ పరుచుకొని ఇట్లా కూర్చునేది, మంచి కన్ను మూసుకొని ధ్యానించేదాన్ని. ఎంత సంతోషం అనిపించేది. యేసయ్య రొమ్ము మీద ఆనుకున్నట్టు అనిపించేది. ఎందుకంటే అప్పుడు బ్యాంకులో పని, చిన్న పిల్లలు, ఇంట్లో పని, మరి దేవుడు దర్శనం ఇచ్చినాడు, సేవ చేయాలి దేవా అని ఇట్లా అంత సంతోషంగా కూర్చునేదాన్ని. అంటే కొంతమంది అడిగి, మీకు ఎంత ధైర్యం అమ్మ ఇక్కడ కూర్చుంటారు, అంత దొంగలు దిగుతారు 4 గంటలకు అంతా. అయితే దేవుని తెలియకుండా దొంగ నా దగ్గరకు వస్తాడు. ఎవరిని దాటుకుంటారా వాళ్ళు మొదట? అరే నేను దేవుడు నా ముందు ఉన్నాడు, ఆయన దాటుకుంటూ వస్తుంది, నాకేం భయం కూర్చున్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాను, అది కూడా కన్ను మూసుకొని. అయితే నేనేం చేశానంటే చీకటి అవుతుంది ఎందుకని చెప్పి ఒక బల్బ్ వేయించిన, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పి ఒక బల్బ్ వేపియాలా, నెక్స్ట్ డే దాన్ని పగలగొట్టేస్తారు అన్నమాట. మళ్ళీ బల్బ్ వేపేసి మళ్ళీ పగలగొట్టేస్తారు. అరే ఇదేంటి, బల్బు అందరి క్షేమం కొరకు నేను వేయించినాను, మరి బల్బ్ ఎందుకు పగలగొడుతున్నారు అనిపించింది నాకు. సరే నేనేం చేసిన, దానికి మంచిగా వైర్ అది ఇది వైండింగ్ అంతా చేపించి మనిషికి ఆర్డర్ చేసి చేపించి, ఇప్పుడు కొట్టారు కదా, ఇది మంచిగా దేంట్లో ఉంది, అది ఇనుము సీకుల మధ్యలో ఉన్నది బల్బు కాబట్టి కొట్టలేరు అనుకోను. అదేం తిక్కనేమో కానీ అది ఎక్కి స్తంభం ఎక్కి ఆ సీకులన్నీ వంచి లోపట ఒక సీకుతోటి మంచిగా ఆ బల్బు పగలగొట్టేసి, ఇంత పకడ్బందీగా చేసిన పగలగొట్టేసి. అంటే దీని అర్థం ఏంటి, వారికి అక్కడ వెలుగు వద్దు, ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తారు చీకటి కార్యాలు. స్త్రీలు పోతుంటే గొలుసు కొట్టేస్తారు, యవన బిడ్డలు పోతే అత్యాచారం కూడా జరిగింది అక్కడ ఈ మూల మీద, అప్పుడు నిర్జన ప్రదేశంలో. అయితే ఇవన్నీ జరగడానికి వెలుగు అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అర్థమైందా మనల్ని ఎందుకు ద్వేషిస్తుంది లోకం అని? మనం సత్యం చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మరి 2 మార్గాలు అంటాం, జీవం మరణం అంటాం, నరకం పరలోకం అంటే ఇంత సూటిగా ఏ మార్గం చెప్పదు కదా, మరి వాళ్ళకి నచ్చదు అది. అయితే అలాగ చేసినారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వాక్యం చదివితే దీని అర్థమంతా నాకు దేవుడు మరి గుర్తు చేసినాడు. ఏంటంటే చూడు, వెలుగును వద్దకు మనిషి రాడు, వెలుగును ప్రేమించరు, వెలుగును ఏం చేస్తారు, నశింపజేస్తారు. ఎందుకంటే వారి కార్యములు చీకటివి, చీకటిలో ఉన్నవారు వెలుగు వద్దకు రారు అని అనిపించింది, అర్థమైంది. కాబట్టి మనము ఇప్పుడు వాళ్ళు వాక్యం తెలియకుండా చేస్తున్నారు, కానీ నీలో నాలో ఏమున్నది? ఇప్పుడు ప్రార్థించే బాధ్యత ఎవరిది? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకు వాక్యమే తెలియదు, వాళ్ళకు యేసుప్రభు ఎవరో తెలియదు, ఈ మంచి అమూల్యమైన వర్తమానం వాక్యం ఏం తెలియదు. కాబట్టి వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎవరిని లెక్క అడుగుతాడు దేవుడు? ఎందుకు? మనకు అన్నీ తెలుసు. మన లోపల సత్యం ఉన్నది, మన లోపల వాక్యం ఉన్నది, మన లోపల దైవశక్తి ఉన్నది. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, వాళ్ళని మారుస్తాడు, వాళ్ళ హృదయాల్లో కూడా దేవుని ప్రేమ నింపుతాడని మనకు తెలుసు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం ద్వేషించాం. మీరు ఎక్కడైనా చూడండి, క్రైస్తవులు పోరాడరు. గొర్రె కొమ్ములునే మనల్ని అన్యులు హేళన చేస్తారు, వీళ్ళు గొర్రెలని. గొర్రెలు ఇట్లా టింగ్ టాంగ్ అని పోతే నెత్తి కిందికి వేసుకొని ఇట్లా కాపరి ఎట్లా చెప్తే అట్లా వింటుంది. నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడి. దానికి సొంత దారి తెలియదు. తప్పిపోయిందంటే తిరిగి గూటికి రాదు, కొట్టడానికి రాదు. అది ఎందుకు దారి తెలియదు, ఏమి తెలియదు. ఒకటే తెలుసు, కాపరిని ఫాలో చేయాలి. ఒకటే తెలుసు, కాపరి స్వరము వినాలి, కాపరి చెప్పినట్టు వినాలి. అదే అన్నమాట క్రైస్తవులు అంటే. కొట్టినా తిట్టినా మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తాం, కొట్టినా తిట్టినా చంపినా కానీ వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తాం. స్టెఫెన్ రాళ్లతో కొడితే స్టెఫెన్ ఏమన్నాడు? ఈ పాపం వారి మీద మోపకు అని మనసారా ప్రార్థన చేసినాడు. ఇదిగో నా ఆత్మను నేను నీకు అప్పగిస్తాను. అంటే అదనమాట ద పవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం ఒక శక్తి అన్నమాట అది. కనుక మనము ఇవన్నీ గమనించాలి. మనము సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దేశము భయపడకుండా ఆనందించాలి.
అంటే దేశంలో మహారక్షణ కలగాలి, సువార్త సేవ దేశం నలుమూలలో వినిపించాలి అంటే మనము అందరము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఒక పూట మానాలి. ఎందుకండి 3 పూటలు తింటే రోగి అవుతాడట, 2 పూటలు తింటే భోగి అవుతాడంట, ఒక్క పూట తిన్నోడు యోగి అవుతాడంట. దేవుని స్తోత్రం. అంటే నీకు ఆకలి ఉండాలన్నమాట, నీకు ఆత్మల భారంతో నువ్వు మండాలి. అప్పుడు నీకు తిండి మీద ఉండదు, అప్పుడు నీకు ధ్యాస నీకు దైవ కార్యాల మీద ఉంటుంది. అబ్బా అట్లా కావాలి. యూపీఎఫ్లో ఉన్న వాళ్ళంతా రేషన్ కూడా మిగిలిపోతుంది, పెద్ద ఖర్చులు కూడా ఉండవు. పేదోళ్ళకు కూడా కొద్దిగా నువ్వేం చేస్తావు, పంచుతావు. దేవుని స్తోత్రం. అంతా నేనే తినాలి, నా పొట్ట నా ముందు నడవాలి, నేను పొట్టానికి ఉండాలి అంటే నువ్వు ఏమాత్రం ఏది సాధించలేవు. కాబట్టి హ్యావ్ మోర్ థర్స్ట్ ఫర్ లాస్ట్ సోల్స్. నీకు ఆకలి ఉండాలి, నశించే ఆత్మల గురించి ఉన్న భారం ఉండాలి. అయ్యో నాకు తెలిసిన వెలుగు, నేను అనుభవిస్తున్న వెలుగు వీళ్లకు లేదు కదా. గుడ్డి వాళ్ళని చూస్తే మీకు సానుభూతి కలుగుతుందా? గుడ్డోడు ఇటు తడబడుతుండ అనుకో, రోడ్డు మీద బస్సు వస్తుంది, నువ్వేం చేస్తావు? నాకైతే 2 కళ్ళు ఉన్నాయి, వానికి ఏమైతే ఏమనుకుంటావా, నువ్వు ఏం చేస్తావు అని పట్టుకో దాటిస్తావు అన్నమాట. దాటిస్తావు, ఎందుకంటే ప్రమాదంలో వాడు చిక్కుకోకూడదు. వానికి కళ్ళు లేవు, నీకైతే ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళు దేవుడు తెరిచినాడు, మన కళ్ళు ఇంకా మూతపడి ఉంది. నీకు సువార్త వెలుగు తెలుసు, నీకు ఆయనకు చీకటి అంతా చీకటి, కాబట్టి సహాయపడతావు. అలాగే సువార్త అందని వారికి తప్పకుండా దేవుని మాటలు 2-3 చెప్పాల. విత్తనాలు అన్నమాట. విత్తనం నాటితే ఏమొస్తుంది? పంట వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సత్యం ఎలా వ్యాపిస్తుందని నేను ఆలోచించిన. అవును, ఎవరైనా ఈ సువార్తను అణపగలుగుతారా? అణపలేరు. మరి ఇప్పుడు 2023 సంవత్సరాల నుండి సంఘానికి హింస జరుగుతూనే ఉంది. నేను చెప్పినా కదా, సంఘము హింసింపబడుతుందంటే కొత్త కాదు. అప్పటి నుండే మరి హింసల్లోనే పుట్టింది అంటారు కదా, నిప్పులో పుట్టిందంట, ఎండకు వాడదంట. హల్లెలూయా చెప్తారు ఒకసారి. పుట్టిందే ఎక్కడ పుట్టింది? అది నిప్పులో పుట్టింది. అది ఎండ వస్తే వాడిపోయేది కాదు. కాబట్టి ఆ సత్యాన్ని ఎవ్వరు ఆపలేరు. కీర్తనలు 57:9 నాకు దేవుడు గుర్తు చేసినాడు ఈరోజు. సామ్స్ 57:9 verse. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వస్తున్నాం అంటే ఏం పట్టుకొని వస్తున్నాం? మనం సత్యం పట్టుకొని వస్తున్నాం. అయితే మనకు దేవుడు అలాంటి ఒక ధ్వజాన్ని ఇచ్చినాడంట. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 60వ కీర్తన 4వ వచనం. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దాం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. గివెన్ ఏ బ్యానర్. అంటే బ్యానర్ ఎప్పుడు ఎత్తుతారండి? విజయం వచ్చినప్పుడు జెండా ఎగరేస్తారు. అలాగూ ఈ సత్యం కొరకు పోరాడడానికి, సత్యం కొరకు నిలబడడానికి, భయం లేక ప్రభుకు సాక్షిగా ఉండడానికి సత్యం అనే ధ్వజం పట్టుకున్నావు దేవుని బిడ్డగానే అర్థం. దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు దేశం కొరకు ప్రార్థించావా? నీవు మరి ఇంటి ఖర్చుల కొరకు ప్రార్థన చేస్తావు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తావు, భర్త కొరకు చేస్తావు, భార్య కొరకు చేస్తావు, చుట్టాల కొరకు చేస్తావు, పెళ్ళిళ్ళ కొరకు చేస్తావు, ఉద్యోగాల కొరకు చేస్తావు, సొంత ఇల్లు కావాలి, 100 గజాలన్నా కావాలని చేస్తావు, అమ్మో నాకు బట్టలు కావాలని చేస్తావు, మంచి పేరు కావాలంటావు, ఉద్యోగం కావాలంటావు, సంతానం కావాలంటావు. మరి ఇన్నిటి వరకు రోజంతా ప్రార్థన చేస్తావు. దేశం కొరకు నీవు ప్రార్థించవా? ఈ ప్రశ్నకు జవాబేంటి? మనం ఒకటి తెలుసుకోవాలా, వీటన్నిటితో జరిగే పనులు కావివి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు మోకరించి ప్రార్థన చేయాలి. దేశము బాగుపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజ్యాంగం మారిపోతుంది, చట్టం మారిపోతుంది. వాళ్ళు దేవుడు అన్నిటినీ చక్కబెట్టగలడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సెలవు లేకుండా ఏమవుతుందండి? వాట్ మ్యాన్ కెన్ డూ. ఎన్ని కృత్రిమాలు వనినా, ఎన్ని కుయుక్తులు వనినా, మరి ఎన్నెన్ని ఆలోచించినా దేవుడట నవ్వుతూ ఉంటాడట. ఒక దగ్గర ఉంది మాటలు, కీర్తనలు 2లో అధికారులందరూ పోగయి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు ఏలికలన్నీ ఏకీభవించి
దేవునికి విరోధంగా నిలిచినప్పుడు, దేవుని విరోధంగా ఆలోచన చేసి భూరాజులందరూ యెహోవాకు ఆయన అభిషక్తుని విరోధంగా నిలబడుతున్నారు. 2వ కీర్తన 4వ వచనం చూడండి. అయితే ఏమవుతుంది? ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయ. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశ్రయునిగా చేసి ఉన్నాను. అంటే చూడు, నరుల హృదయంలో ఆలోచనలు అనేకం పుడుతుందంట, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అనేక ఆలోచనలు వస్తుంది. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అట్ట చేస్తా, వీని చంపేస్తా, వీని అడి చేస్తా, వీని రూపమాపు చేస్తా, వీని తొలగిస్తా, ఇది ఇట్ట అవుతుంది అట్ట అవుతుంది. నేనైతే మనసులో నవ్వుకుంటా. నేను దేవుని బిడ్డను కదా, దేవుడు ఎట్టివాడో తన బిడ్డలు కూడా అట్టివారు. దేవుడు నవ్వుతుంటే జాయ్ చరణ్ కూడా నవ్వుతుంది. ఏం చేస్తావు? ఏం చేయలేవు. అన్లెస్ గాడ్ సేస్ ఎస్, యూ కెనాట్ హర్ట్ గాడ్స్ పీపుల్. అయితే ఏలికలకు ఏకీభవించి అందరూ ఆలోచిస్తున్నట్టు, ఏలికలందరూ ఎట్లా దేవుని బిడ్డలను నశింపజేయాలి, ఎట్లా వారిని తొడిపేయాలి, ఎట్లా వారిని ఇబ్బంది పెట్టాలి అని వారు ఏలికలందరూ ఏకీభవించి వారు ఆలోచన చేస్తున్నారు. భూరాజులందరూ యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుతున్నారంట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట. దేవుడు నవ్వుతున్నాడంట. దేవుడు నవ్వుతే ఎలా ఉంటుంది? దేవుడు నవ్వుతే ఎలా ఉంటుంది? ఒకసారి మనిషి నవ్వుతేనే ఎంత అందంగా ఉంటారు కదా, దేవుడు నవ్వుతున్నాడు అంటే ఎట్టుంటుంది అది? అంటే దేవుడు ఎందుకు నవ్వుతున్నాడంటే, అయ్యో నా ప్రజలను నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నా సెలవు లేకుండా వారికి ఏది సంభవించదు. మీరేమో అది చేస్తా ఇది చేస్తానని విరోధ భావంతో మీరు కుయుక్తులు చేస్తున్నారు, కానీ వారందరూ నా వశంలో ఉన్నారు. హల్లెలూయా. మనం దేవునికి చెందిన వారు కాబట్టి ఏది ఫలించదు. ప్రార్థన చేయాలి. మరి ఏది ఫలించేదాన్ని నిద్రపోవద్దు, ప్రార్థన చేసి మెలకువగా ఉండాలి. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఎప్పుడు మీరు ఇది ధ్యానించాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. జోబ్ 5:12-13. వంచకులు తమ పన్నాంగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును, జ్ఞానులను వారి కృత్రిములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనలో ఆయన తల క్రిందులుగా చేయను. హల్లెలూయా. ఇప్పుడు చెప్తా కదా నేను, మనం మారనే వాళ్ళసే బోధపడా బచానే వాళ్ళే. దేవుని స్తోత్రం. కొట్టేటోని కంటే తప్పించేటోడు చాలా గొప్పడంట. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మానకూడదు. మన దేశం బాగుండాలని కోరాలి, ప్రార్థన చేయాలి. తప్పకుండా మనం ఎట్లయితే మనం నిత్యావసర వస్తువుల కొరకు, మన కార్యాలు, మన కుటుంబాల కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, అంతకంటే గొప్పగా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే మనం సుఖంగా, నెమ్మదిగా, సమాధానంగా ఈ యొక్క లోకంలో మనము బ్రతకాలంటే తప్పకుండా ఈ పని చేయాలంటున్నాడు అపోస్తలుడైన పౌలు. 1 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ల్యాండ్, ఫర్ ద కంట్రీ వేర్ యు ఆర్ రిసైడింగ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఎంత గొప్ప దేవుడు చూడు, ఎంతగా చక్కగా మాటలు ఉన్నాయి ఇక్కడ. ఇది దేవుని దృష్టికి మంచిది, అనుకూలం అంట. మనం దేశం కొరకు ప్రార్థన చేస్తే. మరి ఇక్కడ అంటున్నాడు, మనం ఎందుకు చేయాలి? వాళ్ళని బాధ పెట్టేటోళ్ళు మనం వాళ్ళ కొరకు ఎందుకు చేయాలని అనుకోవద్దాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియో ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. మరి మనుషులందరూ రక్షింపబడాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడంట. ఎవడు నశించొద్దని దేవుని చిత్తం. కాబట్టి నువ్వు ప్రార్థన తప్పకుండా చేయాలి. నీకు నెమ్మదిగా ఉండాలన్నా, నీకు సుఖముగా ఉండాలన్నా ఈ దేశంలో నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి. ప్రార్థన మాత్రం కాదు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
హల్లెలూయా. కనుక నువ్వు ప్రార్థన మాత్రం మానకూడదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం బోధిస్తాను. దాంట్లో దేవుడు చాలా వాగ్దానాలు దేశం కొరకు ఇచ్చినాడు. ఎప్పుడు ప్రజలు ఇప్పుడైనానో మీరు నాకు నా ఎదుట తిరిగి మీరు ఏం చేయమంటున్నాడు? ఉపవసించి ప్రార్థన చేయండి. ఇప్పుడైనా యోవేలు గ్రంథం 2:12 చదువుతుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇన్ని సంవత్సరాలు లేరు మీరు ఉపవాసం. మరి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరగండి, నా సన్నిధిలో కన్నీరు గార్చండి దేశక్షేమం కొరకు. చూడండి, రైతులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు దేశానికి పట్టే దరిద్రం ఏంటంటే ప్రార్థన లేమి. ప్రార్థన దేవుని ప్రజలు చేయకుంటే అదే దరిద్రం పట్టుకుందన్నమాట. పెద్ద దరిద్రం. వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, రైతుల ఉసురు, రైతుల కష్టం. అబ్బా, వాళ్లకు బేరం దొరకకుంటే శ్రమకు తగిన ఫలితం లేకుంటే లారీ లోడ్స్ ఆఫ్ టమాటాలు తెచ్చి నడి రోడ్లో పడేస్తారు. వాళ్ళు అంత కోపం అనమాట, బాధ అనమాట. వాళ్ళకి శ్రమకు తగిన ఫలితం లేదు. నాకు అవన్నీ చూసినప్పుడు చాలా బాధ, బెంగ అనిపిస్తుంది. దేవా, సరిగ్గా మేము ప్రార్థన చేయడం లేదు కదా. అది ఇప్పుడైతే ఎక్కడ టైం దొరికినా కన్ను మూసుకున్నాను, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మర్చిపోతున్నా ఏ ప్లేసు అని. ఎక్కడన్నా ఒక దగ్గర వెయిటింగ్ అంటే కన్ను మూసుకున్నా ప్రార్థిస్తాను. వాళ్ళు ఏమనుకుంటారేమో, నాకు అనవసరం ఏమన్నా అనుకోని. నేనేమనుకుంటున్నా ఆయనకు తెలుసు కదా. ప్రార్థన ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఐ వాంట్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ కాంట్ సీ దెమ్ డైయింగ్ లైక్ దిస్. చనిపోవడం నాకు ఇష్టం లేదు. మరి బ్రతకాలి, రక్షణ పొందాలి, మనలాగా రక్షణ సంతోషాన్ని అనుభవించాలి, నిత్య జీవాన్ని చేపట్టాలి కదా. మనం ఎట్లా చూసుకుంటుంటాం. ఒకవేళ మనల్ని చంపితే మనం పోతాం డైరెక్ట్ ప్రమోషన్, మనం ఏసే దగ్గర వెళ్ళిపోదాం. మరి వాళ్ళు చచ్చిపోతే ఎక్కడ పోతారు? కాబట్టి ప్రేమతో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. నేనైతే చేస్తున్న ప్రార్థన, వాళ్ళని క్షమించు నాయన, క్షమించు ప్రభు. మరి చేసిన తప్పు వాళ్ళని వేధిస్తుంది, తప్పకుండా వేధిస్తుంది. మానభంగం చేసిన వానికి నిద్ర పడుతుందా? ఆ స్త్రీలను అంతగానో రోడ్డు మీద నగ్నంగా ఈడ్చుకొని వెళ్ళిన వానికి నిద్ర పడుతుందా? ఆ జనానికి నిద్ర పడుతుందా? వాళ్ళలో ఒక మనస్సాక్షి అనేది దేవుడు పెట్టినాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది, దీపం అది చూపెడుతుంది. అరే నువ్వు తప్పు చేసినావు చచ్చేంత వరకు. కాబట్టి మనకైతే నిరీక్షణ ఉంది, మనం చనిపోతే ప్రభు దగ్గర పోతాం. వాళ్ళకి లేదా నిరీక్షణ. కాబట్టి వాళ్ళని చూసి మనం బాధపడాలి, ప్రార్థన చేయాలి. అయ్యో వీళ్ళు నరకపాలు కాకుండా. మారు మనసు పొందినాడు చూడండి, మారు మనసు పొంది గొప్ప దైవ సేవకుడు అయిపోయినాడు. ఇది ఎప్పుడో జరగలేదు, 1995లో అయిన కార్యం. ఇప్పుడు ఆయన గొప్ప సేవకుడు. అంటే క్రీస్తు ప్రేమలో ఎంత శక్తి ఉన్నదండి. అది మార్చేస్తుంది, ఇతరులను మార్చేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే మనము ప్రార్థన చేయాలి, విరోధుల కొరకు ప్రార్థన చేయాలి. ఇదే యోవేలు గ్రంథంలో ఈ మాటలు చూడండి, 2వ అధ్యాయం 21. ఉపవాసం గురించి, ఉపవాసం యొక్క ఆశీర్వాదాలన్నీ దీంట్లో ఉందండి. యోవేలు 2వ అధ్యాయం. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, దేశం బాగుపడుతుంది అంటున్నాడు. 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసింది. హల్లెలూయా. మనం చేయలేము గొప్ప కార్యాలు. మనం ఇప్పుడు మణిపూర్లో, హర్యానాలో, గుజరాత్, ఢిల్లీ, బీహార్లో సమాధానం నెలకొల్పడానికి మన వశం లేదు. కానీ మనం ఒక్కటి చేయగలం. ఏంటది? ప్రార్థన చేయగలం. మరొకటి చేయగలం, ఉపవాసము ఉండగలం. ఆత్మల భారంతో మనం మన దేశ క్షేమం నిమిత్తం ప్రార్థన చేయగలం. వీ క్యాన్ ప్రే. నేనైతే ప్రార్థిస్తున్నాను, క్రైస్తవ సంఘాలన్నీ ఒక్కమడిగా ఒక దగ్గర మరి చేరుకొని అందరూ అంగలార్చి ప్రార్థన చేసి, ప్రతి సంఘంలో మనలాగా 24 గంటల నిరంతర ప్రార్థన మొదలు పెడితే దేశమంతా బాగుపడుతుంది. దేవుని స్తోత్రం. దేశం బాగు చేస్తాను అన్నాడు కదా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని వారి పాపముల నుండి ఒప్పుకొని తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను. 2వ దినవృత్తాంతములు 7:10. 2 Chronicles 7:14లో ఉంది ఈ మాట. కనుక ప్రార్థనకే సాధ్యము.
దేశమా నువ్వు భయపడక అంటే దేశం భయపడుతుంది. ఇక్కడ కరువు, కాటకము, హింసలు, శత్రువులు, బాధ, లేమి. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, దేశమా నువ్వు భయపడకు, నువ్వు సంతోషించి గంతులు వేయి. దేవుడు నీ కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడు? గొప్ప కార్యాలలో చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశంలో చేస్తాడు, కుటుంబాల్లో చేస్తాడు, తన ప్రజల నిమిత్తము ఆయన ఏదైనా చేయగలడు. అయితే నువ్వు ఒక పని చేయాలి, దేశ క్షేమం నిమిత్తం ఎప్పుడు ప్రార్థన చేయాలి. చూడండి, ఎప్పుడైతే నువ్వు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తావో ఆ దేశ క్షేమము నీ క్షేమమునకు కారణం అయిపోతుందట. నేను చదువుతున్నాను ఇర్మియా 29:7. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ కొరకు ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్నారు ప్రార్థన? వీళ్ళందరూ నాయకులు. రాజు ఏ దేశానికి ఏలుబడి చేస్తున్నాడు ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ఆయన ఎవరైనా తిట్టిపోస్తారు, కానీ ప్రార్థన చేయడానికి నీకు ఏముండాలా? ప్రేమ ఉండాలి. నువ్వు దేవుని ప్రేమ ఉంటేనే నువ్వు మరి ప్రధానమంత్రి కొరకు, ఇతర క్యాబినెట్ మినిస్టర్స్ అందరి కొరకు, రాష్ట్రపతుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తావు. 1 Peter 2:17, 1 పేతురు 2:17. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. రాజును తిట్టిపోయమన్నదా ఇక్కడ? ఏం లేదు. రాజు అంటే ప్రతి అధికారం ఎక్కడ నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. దేవుడు కొందరిని సింహాసనం మీద పెడతాడు, కొన్నిసార్లు సింహాసనం నుండి పడద్రోస్తాడు. నెబుకద్నెజర్ రాజును ఏం చేసినాడు? గద్దె దింపి గడ్డి తిప్పించినాడు. అధికారుల పొగరు అణుచువాడు ఆయన. మరి మనం ఎందుకు ఆ తీర్పు తీర్చాలా? ప్రార్థన చేయాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ప్రైమ్ మినిస్టర్ పట్టం ఎక్కడ కనిపినా ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. అంటే కొన్నిసార్లు బాధ కలుగుతుంది నాకు, అయినా ప్రభు ప్రేమతో ప్రార్థన చేస్తా. దేవా, అధికారం నీ వశం. అది తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అది అరణ్యం నుండి రాదు, పైనుండే వస్తుంది. ఈయనకు అధికారం ఇచ్చినావు, నువ్వు మమ్మల్ని ఏం చేయమన్నావు? ఆయన కొరకు ప్రార్థన. ఆయనను ఏం చేయమన్నావు? సన్మానించమన్నావు. ఆ పని మనం చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసే దేవుడు తన ప్రజలకు న్యాయము చేస్తాడు. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. కాబట్టి ప్రార్థన తప్పకుండా మనం చేయాలని మీకు తెలియజేస్తున్నాను. అంటే దేశ క్షేమము కోరి నువ్వు ప్రార్థించాలి. ఒకవేళ నువ్వు ప్రార్థనే చేయడం లేదనుకో, చాలామంది ప్రార్థన చేయరు మీరు, మరి చాలామంది ప్రార్థన ఎక్కువగా చేస్తారు. కొందరు అంటారు ఎంత ప్రార్థన చేసినా దేవుని చిత్తమే జరుగుతుంది కదా. ఒక పాట ఉంది కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ అంటే ఇక ప్రార్థన చేయకుండా చుట్టు పెట్టుకొని చేతులు చుట్టుకొని కూర్చోమని కాదు అది. అంటే దేవా నీ చిత్తం నా జీవితంలో జరగని అని అర్థం. అంతేగాని ఎన్ని తలచినా ఎన్ని అడిగినా జరిగేది దేవుని చిత్తమే, ఇక నాకు ప్రార్థన ఎందుకు అని కాదు అది. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని చిత్తం నీ జీవితంలో రూపురేఖలు దిద్దుకుంటుంది. దేవుని స్తోత్రం. మరి ఒకవేళ ప్రార్థన చేయకుంటే ఏమవుతుంది? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము ఇష్టం చూడండి. 1 Samuel 12th chapter. ఇదైతే చాలా బాధగా ఉంది మాట. నాని మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనం అవుతాను. చూడండి, అంటే వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ఎవ్రీ పర్సన్. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలంట. ఒకవేళ నువ్వు స్వార్థంతో నువ్వు ఎవ్వరి కొరకు చేయవు, నీ కొరకు నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ ఇల్లు, నీ వాకిలి, నీ వస్తువులు అంతే అనుకుంటే పాపం అయిపోతుందంట. ఇట్స్ బికమ్ ఏ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం పాపం అంటే కేవలం వ్యభిచారం, దొంగతనం పాపం అనుకుంటాం, కానీ ఇవన్నీ పాపాలే. మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయకుంటే అది పాపం అది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నా మట్టుకు నేను మీ నిమిత్తం ఒకవేళ ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. కాబట్టి తప్పకుండా నీకు ఒక ప్లేట్ అన్నం వచ్చినప్పుడే నీ కాపరి కొరకు ప్రార్థించాలి, నీకు దేవుడు ఇచ్చిన సంఘం కొరకు ప్రార్థించాలి, నీకు ఇచ్చిన దేశం కొరకు ప్రార్థించాలి. ముఖ్యంగా మీరు భోజనం సుఖంగా తింటున్నప్పుడు మణిపూర్లో హింసాకాండాన్ని అనుభవిస్తున్న క్రైస్తవ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. వీలున్నంత సహాయం అందించాలి. మీకు
అందుకే మనము ప్రజల నిమిత్తము శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. మరి అంత కఠినమైన హృదయంతో మెలగకూడదు. బికాజ్ నాయకులు మనకు కావాలి, ప్రార్థించండి. మంచి నాయకులు కావాలని ప్రార్థించండి. ఎందుకంటే పాత నిబంధనలు చూసినప్పుడు భయంకరమైన శత్రు పోరాటం అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజులను లేపినాడంట, దేవుని స్తోత్రం. న్యాయాధిపతులు లేచినారంట, దేవుని స్తోత్రం. ప్రవక్తలను లేపినాడంట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుగా పరిపాలించే పరిపాలకులను దేవా లేపండి అని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు. హల్లెలూయా. ఇప్పుడే ప్రార్థన చేయండి, దేవా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఒక మంచి నాయకుడు లేక నాయకురాలు లేవాలి ప్రభువా అంటే అమ్మ పోయిన తర్వాత కరెక్ట్ రెడీగా ఉంటారు ఆ నాయకులు కదా. అంటే అమ్మ ఎక్కడ పోతే దేవుని దగ్గర పోవాలి కదా తప్పకుండా. అయితే అప్పుడు మీకు నాయకులు రెడీగా ఉంటారు. ఇప్పుడు మీరు నిద్రపోయినా అంటే ఎవరో ఒకరు వస్తారు. ఇంత కష్టపడి కట్టుకుంటాం 31 సంవత్సరాలు చేసిన సమయం అవుతుంది, వ్యర్థమవుతుంది. ఇప్పటి నుండే ప్రార్థన చేయాలి, ఇప్పటి నుండే ప్రార్థన చేయాలి. ఇప్పుడు భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. ద కరెంట్ నీడ్ ఈజ్ టు ప్రే ఫర్ డైనమిక్ లీడర్స్ ఫర్ ద నేషన్. అవును ప్రభా, మరి మంచి నాయకులు, యథార్థవంతులు, మరి పవిత్రన గలవారు. మాకు లంచగొండలు వద్దు నాయన, మోసకారులు వద్దు ప్రభా, కఠినాత్ములు దుర్మార్గులు వద్దు ప్రభా, ప్రజలను పీడించేవారు వద్దు నాయన, మాకు న్యాయవర్తులు కావాలి, మాకు న్యాయం జరగాలి తండ్రి అని మీరు మొర్రపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మరి గొప్ప నాయకులను ఏం చేస్తాడంట? లేపుతాడంట. హల్లెలూయా. మరి ప్రార్థన చేయకుండా నిద్రపోతే ఈ పని అంతే. ఇలాగ ఇప్పుడు హింసలు అనుభవిస్తున్నారు కదా, మణిపూర్ కంటే వర్స్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:41. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రెసిడెంట్ కొరకు చేయాలి, ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కొరకు చేయాలి, ఆంధ్ర రాష్ట్రం కొరకు, తెలుగు రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. నాకు అనిపిస్తుంది ఈ తెలుగు రాష్ట్రం రెండు కూడా కొద్దిగా నిమ్మలంగా ఉందంటే ప్రార్థన గల్లికి ప్రార్థన అండి. ప్రార్థన చాలా ఉంది ఇక్కడ మనకి ఇప్పుడు. అందుకే నెమ్మదిగా ఉన్నామేమో మనం నెమ్మదిగా ఉన్నాం. అంటే అరాచకం లేదని కాదు, అక్కడిక్కడ వినబడుతుంది కానీ అణిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక పెద్ద మంట కదా. 1 Kings 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలియుండును గాక. ఇశ్రాయేలులకు ఏం దయచేసినాడంట? నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. హల్లెలూయా. దేశం కొరకు ప్రార్థించవా? దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. గొప్ప ఉద్యమం రాబోతుంది తప్పకుండా. ఈ శ్రమల్లోనే గొప్ప ఉద్యమపు జ్వాలలు అంటుకుంటాయి. భారతదేశం అంతా గొప్ప ఉద్యమం కలగబోతుంది. ఎందుకంటే మనం చేసే ప్రార్థనలు నిష్ఫలం కాదు. మరి దేవుని సేవకులు అనేకులు లేవబోతున్నారు. కొందరు ప్రభు కొరకు మరణిస్తున్నారు. మరణించిన చోటనే ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు అది గుత్తులుగా మళ్ళా లేస్తుంది. కాబట్టి అంత శక్తి గలది సువార్త, దేవుని వాక్యము, దేవుని సువార్త, దేవుని వాగ్దానాలు. కాబట్టి మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా రక్షణ పొందని వారు మీలో ఉంటే రక్షణ పొందాలి. యూ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి, ప్రభు మార్గంలో రావాలి. రక్షణ లేకుంటే నువ్వు దేవుని కుటుంబంలో జన్మించనట్టే కదా. నువ్వు జన్మించాలి, దేవుని కుటుంబంలో ఈ మంచి సహవాసం అనుభవించాలి, దేవుని మాటలు వాగ్దానాలకు వారసులు కావాలంటే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో వేలాడినాడు, తన ప్రాణం అర్పించినాడు. ఆయన నీవు హృదయంలో అంగీకరించినప్పుడు, ఆయన పేరట ప్రార్థించినప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. కాబట్టి రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలి. యేసు ప్రభు రాకడ కొరకు నువ్వేం కావాలి? సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. అల్లాటప్పగా ఉండకూడదు. మరి కేర్లెస్ యాటిట్యూడ్ అంటే అలక్ష్యమైన మరి విధంగా, కాంప్లెసెంట్ యాటిట్యూడ్ అంటే పట్టించుకోకుండా ఉంటే ప్రమాదమే కదా. పట్టాలు తప్పితే ప్రమాదం, పట్టించుకోకుంటే ప్రమాదం. అన్నీ తెలుసుకొని చక్కగా మరి దేవుని కొరకు సిద్ధపడే సంఘంగా మీరు ఉండాలని దేవుని సేవకురాలుగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
మణిపూర్ కొరకు చేయండి, హర్యానా కొరకు చేయండి, గుజరాత్ కొరకు చేయండి, బీహార్, ఢిల్లీ, మరి నార్త్ ఇండియాలో ఉన్న కాపర్లు, సంఘాలు, క్రైస్తవులు, విశ్వాసులు ఎంత హింసలు పొందుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. మీ కఠిన హృదయాలు మార్చుకోండి. ప్రేమగల హృదయాలతో వారి విజ్ఞాపన చేయండి, యాచనలు చేయండి, ప్రార్థనలు చేయండి, ఉపవసించండి, ప్రార్థించండి దేశ క్షేమం కొరకు. దేశం క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు కదా. దేశం పాడైపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? దేశం పాడవకుండానట్లు బద్దలైన సందులో నిల్చుని ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు అని వెతుకుతూ ఉన్నాడు. నా ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి, నన్ను వెతకాలి, వారి చెడు మార్గాలు వదిలిపెట్టాలి, క్షమాపణ కోరాలి. నేను అప్పుడు వారిని క్షమించి వారిని నేను తప్పకుండా వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని సెలవిస్తున్నాడు. అయ్యా తండ్రి, ప్రార్థనా శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించాలి నాయనా, నీకు నీ సత్యము ఈ భారతదేశం అంతా వ్యాపించాలి ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీవు మా చేతుల్లో ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు నాయనా, నీకు స్తోత్రం. హల్లెలూయా. సువార్త ధ్వజము మా చేతిలో ఇచ్చినావు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ఇక్కడ ఈరోజు తీర్మానం చేసుకున్న బిడ్డలు ఉన్నారు నాయనా. డెఫినెట్లీ యు వర్క్డ్ ఇన్ దర్ హార్ట్స్ లార్డ్. ఎవరి హృదయంలో పరిశుద్ధాత్ముడు పని చేసినాడు వారు 3 పూటలు తినకూడదు, ఆహారం తీసుకోకూడదు. అవును రూపా, సుఖభోజనకు దూరంగా ఉండాలి. నేను నా దేశం కొరకు, నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇక చాలు ప్రభువా, ఇన్ని హింసలు నా ప్రజలు అనుభవిస్తున్నారు. నాకు రోషము రావాలి, నాకు వారి మీద ప్రేమ రావాలి నాయనా. హింసించే వారి కొరకు కూడా ప్రార్థిస్తాను, పాలకుల కొరకు ప్రార్థిస్తాను, మా దేశ రాజ్యాంగం కొరకు నేను ప్రార్థిస్తాను, ప్రజల క్షేమం కొరకు నేను విజ్ఞాపన చేస్తాను. తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. అవును తండ్రి నాయనా, నీకు స్తోత్రం. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని మరణాలు వింటున్నావు నాయనా. ప్రభువా, ప్రార్థించు అన్నావు. దేశమా సంతోషించి గంతులు వేయం, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అనే వార్త మనం వినాలి. ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రార్థనే మా ఆయుధము, ప్రార్థనే మా ఊపిరి, ప్రార్థనే మా శక్తినైనా. ప్రార్థన మా యుద్ధోపకరణమై ఉన్నది తండ్రి, నీకు స్తోత్రం. మేము ప్రార్థించాలి ప్రభువా. నీ దేశం కొరకు నువ్వు ప్రార్థించవా? విల్ యూ నాట్ ప్రే ఫర్ యువర్ కంట్రీ? అంత స్వార్థమా నీకు? రేపు ఏ కీడులో పడిపోతావో, ఏ శ్రమలో పడిపోతావో, ఏ ఉచ్చుల్లో నిన్ను పడేస్తారు తెలియదు. కాబట్టి మెలుకోగలిగి శోధనలో నుండి తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి. అవును తండ్రి, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు, సిద్ధపడి ఉండాలి ఎల్లప్పుడు. అవును ప్రభువా, నైనా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరికొరకు నీ దాసరాలను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయము దయచేయమని కోరుతున్నాను, మెలకువ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో మెలకువ దయచేయండి, ప్రతి సంఘములో మెలకువ దయచేయండి, ప్రతి వ్యక్తిలో మీరు ప్రార్థనాత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో నింపి గొప్ప ప్రార్థనా యోధులుగా తండ్రి మేము పోరాడుటకు సహాయము దయచేయండి. మాకు కావాలి, నాయకులను కావాలి, దేశం పరిపాలించడానికి అయిన సామర్థ్యం గల వ్యక్తులను అయినా ప్రభువా మీరు నియమించమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రజలు క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా ఉండాలంటే ప్రజలందరి కొరకు ప్రార్థించమన్నావు. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు విజ్ఞాపన చేయమన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ఇది మంచిది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టిలో ఇది అంగీకారము, యుక్తం అని అంటున్నావు తండ్రి. మిక్కిలి విలువగలదని నువ్వు ఎంచుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. యూట్యూబ్లోను, ఇతర మాధ్యమాల్లో, జూమ్లోను, ఫేస్బుక్లోను ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రార్థనాత్మను కుమ్మరించి ప్రార్థనా శక్తి బయలుపరచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.